హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, రాగులండి. ఈ రాగులను ముందు రోజు బాగా కడిగి ఆరబెట్టానండి. తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇదంతా ఆరాక చూడండి, మరుసటి రోజు ఇలా ఆరాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పొడి పొడిగా ఉండాలండి, లేకుంటే పురుగు అనేది వస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 రోజులు వస్తుందండి. చూడండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నీళ్లు మరిగేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక బౌల్లోకి 2 లేదా 3 స్పూన్ల రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్లు తీసుకున్నానండి. ఇక్కడ ముగ్గురికి సరిపోయే విధంగా చేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉండొద్దండి, ఇలా కలుపుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తాగిన తర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చండి. చూసారా? ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నీళ్ళు వేడయ్యాయండి. మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని వేద్దాం. ఇందులోకి సరిపడా ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను, పళ్ళను గట్టిగా ఉంచడానికి మరియు కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. చూడండి, ఇలా పొంగు వస్తుంది. పైన ఉన్న నురగను మొత్తం తీసేయాలి. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. మరొకసారి కలుపుకోవాలండి. అంతే అండి, రాగి జావ రెడీ అయిపోయిందండి. ఒక 10 నిమిషాలలో రెడీ అయిపోయిందండి. రాగి జావ తాగడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చల్లారాక సర్వ్ చేసుకుందాం. ఎండాకాలంలో లేదా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా ఉండే రాగి జావ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.